సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. నిఘా హెచ్చరికలతో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్స్ ను దింపుతున్నారు. ఎస్ఎస్జీ స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను సిద్ధం చేస్తున్నారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. నిఘా హెచ్చరికలతో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న భద్రతా సిబ్బందిలో కొంత మార్పులు చేర్పులు చేస్తున్నారు. మావోయిస్ట్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందనేసి ఇంటెలిజెన్సీ వర్గాల సెంట్రల్ ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం మేరకు భద్రతా ఏర్పాట్లలో కొంత మార్పు చేర్పులు చేశారు. 7గురితో కొత్త స్పెషల్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ఫోర్స్ యాంటీ రైడ్ స్పెషల్ ఫోర్స్ను ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉన్న బలగాలు ఏవైతే ఎస్ఎన్జీ ఎన్ఎస్జీ బలగాలు ఏవైతే ఉన్నాయో ఈ బలగాలకు అదనంగా 7గురిని స్పెషల్ రిక్రూట్మెంట్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మావోయిస్టుల నుంచి కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితుంది. మావోయిస్టుల టార్గెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడనేసి సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెంట్రల్ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు నుంచి కూడా ఈ స్పెషల్ బలగాలు ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో బాధ్యతలు చేపట్టనున్నాయి. 7గురితో కూడిన ఈ భద్రత ఇప్పటి వరకు చూసుకుంటే 14 మంది స్పెషల్ ఫోర్స్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారితో పాటు అదనంగా స్పెషల్ ఫోర్స్ టీం 7గురిని నియమిస్తూ కేంద్రం నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. జోష్న. రైట్ రాజేష్.